నువ్వు విన్నాక ఫీల్ అవ్వకూడదు. ముఖ్యంగా తొందరపడకూడదు, నా మాట కాదనకూడదు. నా చెల్లి అడగటం నేను కాదంటావునా? నువ్వు ఏమడుగుతావు అడగరా, అది ఎక్కడున్నా ఎంత విలువైనా నేను తెచ్చిస్తాను. అలా అని నాకు మాట ఇవ్వన్నయ్య. నా చెల్లి అడిగితే ప్రాణమైనా ఇస్తాను రా. చిన్న మాట ఇవ్వలేనా? ఒట్లు ప్రమాణాల దాకా వెళ్ళిందంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమంటుందేమో. ఇప్పటికైనా అదేంటో చెప్పమ్మా. ఇప్పుడు కాదు, సాయంత్రం బర్త్డే పార్టీలో అడుగుతాను. అక్క, ఏమడుగుదాం అనుకుంటున్నావు? అడగడం ఏంటి? అదే సాయంత్రం ఫంక్షన్లో అన్నయ్యనేదో అడుగుతానన్నావు కదా, ఏం అడగబోతున్నావు అని అంటున్నాను. సాయంత్రం ఎలాగో అడుగుతానుగా, అప్పటి వరకు వెయిట్ చేయి. అంటే నాకు కూడా చెప్పకూడదా? చెప్పమని నువ్వు అడగకూడదు. అంత సీక్రెటా? సీక్రెట్ అయితే సాయంత్రం కూడా చెప్పనుగా. అయితే ఇప్పుడే చెప్పొచ్చుగా. అడిగితే చెప్పేదే అయితే అడగకుండానే చెప్పుండేదాన్ని. ఓహో, సర్లే. నువ్వు చెప్పకపోతే మాత్రం నేను తెలుసుకోలేననుకున్నావా? సాయంత్రం నువ్వు అన్నయ్యని ఏం అడగబోతున్నావో నాకు తెలుసు. అలాగా? ఏం అడగబోతున్నాను? అన్నయ్య, నేను లవ్ లో పడ్డాను. ఆ లవర్ ఎవరో కాదు, అర్జున్. అతను నేను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. ఈ విషయం నాన్నగారితో నేను చెప్పలేను. కాబట్టి నా ప్రేమని అర్థం చేసుకుని అటు నాన్నగారిని ఇటు వదిన్ని ఒప్పించి మా పెళ్లి జరిపించే బాధ్యత నీదే అని అడుగుతావు, అంతే కదక్కా? ప్రాణమైనా వదులుతాను గాని నా ప్రేమ విషయం నాన్నకి తెలియనివ్వను. ఇక అన్నయ్యని ఎలా అడుగుతాను? అదే పాయింటే. ఆ అర్జున్కి ఒక డ్రీమ్ గర్ల్ ఉందని, ఆమె ప్రేమలో పడి పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు అని, ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడున్నా సరే వెతికి అతనికి అప్పగించమని, లేదంటే ఆ డ్రీమ్ గర్ల్ ని మర్చిపోయేలా చేసి ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేయమని అడుగుతావు, అంతే కదక్కా? అస్సలు కాదు. ఎందుకంటే ప్రేమ ఒకరు అడిగారని పుట్టదు, ఒకరు చెప్పారని చావదు. కాబట్టి అన్నయ్య చెప్పినంత మాత్రాన అర్జున్ డ్రీమ్ గర్ల్ ని మర్చిపోతాడన్న నమ్మకం లేదు. అందుకే అతని గురించి చెప్పను. అమ్మా తల్లి, నీ మనసులో ఉన్నది చెప్పడం నా వల్ల కాదు, అందుకే డ్రాప్ అయిపోతున్నాను. అవును, ఎలాగో అన్నయ్యకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నావు కదా, అలాగే నీ లవ్ విషయం కూడా అర్జున్కి చెప్పొచ్చు కదా, ఓ పనైపోతుంది. చెప్పి ప్రయోజనం ఏముంది? అర్జున్కి నీ లవ్ సంగతి తెలుస్తుంది. తెలిస్తే తన డ్రీమ్ గర్ల్ ని మర్చిపోయి నన్ను లవ్ చేస్తాడా? అవును, చేయొచ్చు కదా. అలాంటి లవ్ నాకు అక్కర్లేదు. మనసొకరికిచ్చి మరొకరిని ఎలా ప్రేమిస్తారు? అలా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మార్చుకునేది ప్రేమెలా అవుతుంది? అబ్బా, ఆ డ్రీమ్ గర్ల్ దొరకపోతే అతను మాత్రం ఏం చేస్తాడక్కా? జీవితాంతం ఆమెనే తలుచుకుంటూ బ్రతకలేడు కదా. కానీ అతని ప్రేమను చూస్తుంటే ఖచ్చితంగా ఆమె కోసమే బ్రతుకుతాడు అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళు 1,000,000 మంది క్యూలో నుంచున్నా కన్నెత్తి కూడా చూడ్డనిపిస్తుంది. ఎలా ఉంటుందో తెలియని అమ్మాయి కోసం, ఎప్పుడు కనపడుతుందో తెలియని ఆమె కోసం ఇంత ఓర్పుగా ఎదురుచూస్తున్నాడంటే అతనిది ప్రేమ కాదే, ఆరాధన. దానికి పుట్టుక తప్ప మరణం లేదు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, అతను నా లవ్ని యాక్సెప్ట్ చేయడు. ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా లేక మాట వరుసకు చెప్తున్నావా? డ్రీమ్ గర్ల్ పట్ల అతనికున్న ప్రేమను చూసి చెప్తున్నాను. అదే అయితే నా మాట వినక్క. అతని డ్రీమ్ గర్ల్ లాగా నువ్వు కూడా మొహానికి మాస్క్ పెట్టుకొని అతను కనిపించు.
నీ అందానికి నువ్వే తన డ్రీమ్ గర్ల్ అని వెంట పడకపోతే, తన డ్రీమ్ గర్ల్ ని మర్చిపోకపోతే నీ మాట నమ్ముతాను. లేదంటే నా మాట నువ్వు నమ్ము. నీకేమైనా పిచ్చా? నేను ఫేస్ కి మాస్క్ పెట్టుకోవడం ఏంటి? ఏ నా పుట్టినరోజుకి కోనసీమ క్లబ్ లో నువ్వు నేను మాస్కులు పెట్టుకొని డాన్సులు చేసిన విషయం మర్చిపోయావాక్క? అలాగే ఇంకోసారి మాస్క్ పెట్టుకో. అదే గెటప్ లో అర్జున్ కి నేను చూపిస్తాను. నువ్వే నా డ్రీమ్ గర్ల్ అనకపోతే నా పేరు స్నేహే కాదు. నాకేం అవసరం లేదు. నేనే మాస్కులు పెట్టుకోను. ఏంటి, అతన్ని వెంట పడతాడు అని, అతని ప్రేమకంత సీన్ లేదు అని భయపడుతున్నావా? లేదు, అతని డ్రీమ్ గర్ల్ ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాడు. పొరపాటును కూడా నన్ను తన డ్రీమ్ గర్ల్ అనుకోడని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అయితే మాస్క్ పెట్టుకోక్క. లేదు, అయితే అతన్ని ట్రూ లవ్ కాదని ఒప్పుకో. సరే, మాస్క్ పెట్టుకుంటాను. అతన్ని మోసం చేయడానికి కాదు, అతని ప్రేమ నిరూపించడానికి. నేను రెడీ. నేను రెడీ. అంటే ఇప్పుడు ఇది నా తమ్ముడి దగ్గరికి వెళ్తుందా? అమ్మో, దానికంటే ముందు నేనే వెళ్ళాలి. అర్జున్, రే అర్జున్, అర్జున్, నిన్నేరా, నిన్నే. అక్క చెప్పక్క. దేని గురించి ఓ తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదక్క. ఏవీ లేకుండానే నీలో నువ్వు మాట్లాడుకోవడం, నీలో నువ్వు నవ్వుకోవడం అన్ని చూస్తున్నాను రా. అవునరా, అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తానక్క? నిన్ను బావని చూడ్డానికి. నిజంగా అందుకే వచ్చావా, లేదంటే ఏ అమ్మాయి కోసమైనా వచ్చావా? ఏంటక్క నువ్వు అనేది? నేను అమ్మాయి కోసం రావడం ఏంటక్క? ఏం లేదురా, మీ బాబా వాళ్ళ ఆఫీసులో నీ వయసు వాడే ఒక కుర్రాడు ఉండేవాడట. వాడు ఫంక్షన్ లో మాస్క్ తో ఉన్న అమ్మాయిని చూశాడట. వెంటనే లవ్లో పడిపోయాడట. పాపం అప్పటి నుంచి ఆ ముసుగుతో ఉన్న సుందరి కోసం విసుగు లేకుండా వెతుకుతూనే ఉన్నాడంట. ఈ రోజు ఉదయమే పాపం ఆ అమ్మాయి కనిపించిందంట. నిజంగానా? అతనికి డ్రీమ్ గర్ల్ దొరికిందా? ఎక్కడ దొరికిందక్క? ఏ, నువ్వు వెళ్తావా? అది కాదు. పాపం ఆ డ్రీమ్ గర్ల్ దొరికినా కానీ వాళ్ళు కలవలేకపోయారంట. ఎందుకు ఎందుకు కలవలేకపోయారు? వాళ్ళిద్దరి మధ్యలో ఆ కుర్రాడి అక్క వచ్చిందంట. తమ్ముడికి బాగా గడ్డి పెట్టి లాక్కుపోయిందట. ఈ స్టోరీలో ఆ అక్క ఎవరో తమ్ముడెవరో నీకు బాగా అర్థమైందనుకుంటా. ఆ అక్క ఎందుకలా చేసిందో తెలుసా? తన డ్రీమ్ గర్ల్ గురించి అడ్డమైన వాళ్ళకి చెప్పినా తన సొంత తమ్ముడు తన సొంత అక్క దగ్గర దాచినందుకు, తన ప్రేమ అక్కకి చెప్పనందుకు. అదే చెప్పుంటే ఈ పాటికి ప్రేమని కలపడమే కాదు,
ఆ అమ్మని ఒప్పించి పెళ్లి కూడా జరిపించేది. సారీ అక్క, లవ్ విషయం చెప్తే ఎక్కడ నన్ను ఊరికి పంపించేస్తావని భయపడి చెప్పలేదు, కానీ చెప్పకూడదని కాదక్క. పిచ్చి వెధవ. నేను మీ అక్కన్రా. ఆపర్ణలాగా ఆనాకారి దాన్ని ప్రేమిస్తే ఒప్పుకోను, కాని అందగత్తెని మన ఆస్తికి హోదాకి తగిందాన్ని ప్రేమిస్తే నేనెందుకు ఒప్పుకోనంటాన్రా? నా తమ్ముడు మనసు దోచుకున్న అదృష్టవంతురాలు ఎవరు? ఎక్కడ చూసావు? అసలు ఎలా కలిసావు? అసలు ఫస్ట్ ఎలా ప్రేమలో పడ్డావురా? అది మీ ఊర్లోనే చూసానక్క. మా ఊళ్ళో చూసావా? ఎక్కడ? కోనసీమ క్లబ్ ఉంది కదా, అవునుంది. ఆ క్లబ్ లో మొహానికి మాస్క్ కట్టుకొని డాన్స్ వేస్తుంది. ఒక ఫ్రెండ్ని కలవడానికి నేను అక్కడికి వచ్చాను. అనుకోకుండా తన్ని చూశాను, మనసిచ్చాను. ఏ తారీఖుని చూసావు? బావా, ఇక్కడున్నావా బావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. వెళ్దాం పదా. ఎక్కడికి? ఎక్కడికి ఎందుకు అని అడగకుండా నాతో వస్తే ఓ సర్ప్రైజ్ చూపిస్తాను. సర్ప్రైజా? ఏంటది? ముందే చెప్పానా అడగొద్దు అని? అక్కతో మాట్లాడుతున్నాను కదా. ఏహే, అక్కలేదు తొక్కలేదు, రా బావా. ఏయ్, ఏయ్, ఆగా, నా ఫోన్. ఎవర్రా ఈ అమ్మాయి? ఇన్ని డీటెయిల్స్ చెప్పినా ఇంకా అర్థం కాలేదాక? కానుక్కో. గుర్తొచ్చిందా అక్క? నా డ్రీమ్ గర్ల్. రా బావా. అంటే ఈ అప్పర్నే నా తమ్ముడి డ్రీమ్ గర్లా? వీడు ప్రేమిస్తోంది దీన్నా? లేదు, వీళ్ళిద్దరూ కలవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఈ పిండి నీ మొహాన కొడితే నా తమ్ముడు ఎలా గుర్తుపడతాడో చూస్తాను. సర్ప్రైజ్ అంటున్నావు, ఎక్కడుంది? చెప్తాను రా బావా, అక్కడుంది. అక్క, అర్జున్ బా వచ్చాడు, ఒకసారి కనిపించు. వెళ్ళు బావా. సూపర్, వండర్ఫుల్. ఇదేనా సర్ప్రైజ్? ఇదేం గెటప్ పాపన్న మర్దల్? ఓ, ఈవినింగ్ బర్త్డేకి టెస్ట్ మేకప్పా? ఈ గెటప్ లో భలే ఉన్నావు. అదేంటి, నీ డ్రీమ్ గర్ల్ గుర్తుకు రావడం లేదా? ఏంటి, రంగులు వేసుకుంటే నా డ్రీమ్ గర్ల్ గుర్తొస్తుందా? అయినా నా డ్రీమ్ గర్ల్ కి మీ అపర్ణకి పోలికేంటి?
తనెక్కడా మీ అక్క ఎక్కడా? ఇదిగో మరదల్, నువ్వేం ఫీల్ అవ్వకు. విడిగా నువ్వు చాలా అందంగా ఉంటావు. అందంగా కనిపించడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తే జనాలు భయపడతారు. అబ్బా సరిగ్గా చూడు బావా. ఎన్నిసార్లు చూసినా, ఎంత పరీక్షగా చూసినా నా డ్రీమ్ గర్ల్ చూసిన ఫీలింగే రాదు. సరేనా? అక్కా! అయ్యయ్యో, ఏంటక్క నువ్వు చేసిన పని? ఈ పిండి ఏంటి, ఈ అవతారం ఏంటి? ఏమో తెలియదే, సడన్ గా వచ్చి మీద పడింది. దాంతో మాస్క్ తీసేయాల్సి వచ్చింది. సడన్ గా పడ్డం కాదక్క, ఎవరో కావాలనే పిండితో కొట్టుంటారు. పోనీ వెంటనే మాస్క్ పెట్టుకోవచ్చుగా. ముసుగు ముఖానికి వేయగలం కానీ అతని మనసుకి వేయలేమని అర్థమయ్యాక కూడా ఇంకా మాస్క్ పెట్టుకోవడం అవసరమా అని పెట్టుకోలేదు. పెట్టుకుంటే నిన్నే డ్రీమ్ గర్ల్ అనుకునేవాడేమో. అతను లవ్ చేసింది మాస్క్ని కాదు, మాస్క్తో చూసిన మనిషిని. మాస్క్తో అతని కళ్ళని నమ్మించగలం కానీ ఆమె కళ్ళని మాత్రమే చూసిన అతని మనసుని నమ్మించలేము. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు నాతో చేయించకు. ఏవే, అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి నా తమ్ముణ్ణి లైన్లో పెట్టాలని చూస్తున్నారా? చెప్తా, ఇక నుంచి నేను రంగంలోకి దిగుతా. ఏంటమ్మాయ్ అలా నిప్పులు తొక్కిన కోతిలా తిరుగుతున్నావు? నోర్ముయ్, నిప్పు తొక్కిన కోతి చింపాంజీ మూతి అన్నావంటే గోత్ర పాతేస్తాను. ఏదో మాట వరుస అన్నానులే. ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఏముంది, ఏ దరిద్రాన్నైతే వదిలించుకుందాం అనుకుంటున్నానో అదే వచ్చి నా మెడకి చుట్టుకునేటట్టుంది. నువ్వు చెప్పే దరిద్రం ఆ అపర్ణేనా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఏ తప్పు లేకపోయినా తిట్టేది, ఏ తప్పు చెయ్యకున్నా నీ చేత తిట్లు తినేది ఈ ఇంట్లో ఉన్నది అపర్ణేగా. అందుకే చెప్పాను. ఏంటి వాళ్ళ కొట్టేస్తున్నావు? తాట తీస్తా. అసలు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎంతకి తెగించారో తెలుసా? ఏం చేశారమ్మాయి? మొహానికి మాస్క్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని అర్ధరాత్రి కోనసీమ క్లబ్ లో క్లబ్ లో డాన్స్ లేసారు. డాన్స్ లేసారా? ఏదో ఆ క్లబ్ లో దోపిడీ చేసినంత రేంజ్ లో చెప్పావుగా. అవును, దోపిడీయే చేశారు. మరి చెప్పవే, ఏం దోపిడీ చేశారేంటి? నా తమ్ముడి మనసు. మనసా అంటే? మా తమ్ముడు మనసు పారేసుకున్న అమ్మాయి, వాడు ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియురాలు, వాడెప్పుడు చెప్తుంటాడే డ్రీమ్ గర్ల్ అని. వాడి డ్రీమ్ గర్ల్ ఎవరో కాదు, ఈ అపర్ణే. అలాగా? మరి ఇంకేముంది, త్వరలోనే ఈ సుకన్య చేతుల మీదుగా వాళ్ళిద్దరికి పెళ్ళన్నమాట. పెళ్లి గిళ్ళి అన్నావనుకో, తలుపులు పెట్టి నొక్కి చంపేస్తాను. ఏమనుకున్నావో? అమ్మో, ఆ గ్యాస్ లీక్ చేసిన దగ్గర నుంచి చంపడం అంటే తెగ ఉత్సాహపడుతుంది. ఇది దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంతైనా ఆడపడుచులు, పైగా అర్జున్ ప్రేమించాడు. ఎంత కాదనుకున్నా రాజావారి పిల్లలు కదా. ఆస్తి అందంతో పాటు మంచి పేరు కూడా ఉంది ఊర్లో. అలాంటి పిల్ల నీ తమ్ముడికి భార్య అయితే నన్ను ఇంట్లోంచి గెంటేస్తుంది, అంతేగా? చిచి, నువ్వెవరిని గెంటకపోతే చాలు. పాపం అమ్మాయి నిన్ను. నోర్ముయ్, అసలు దాని పేరు ఎత్తాలంటేనే నాకు చిరాకు. దాని మొహం చూస్తేనే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకుతున్నట్టుంటాయి. అలాంటి దాన్ని నా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు? దొంగని చేసి అవమానించిన దాన్ని, వదినని కూడా చూడకుండా చెంప చెళ్ళు అనిపించిన దాన్ని ఎలా క్షమిస్తాననుకున్నావు? వీలేదు. ఆ ఏడుపు మొహం దానికి నా తమ్ముడు భర్త అవ్వకూడదు. నా తమ్ముడిని బామ్మని సంతోషంగా బతకనిస్తుందా ఇది?
ఆ అదృష్టాన్ని దానికి దక్కనివ్వను. ఇంకే సుకన్య శబ్దం చేస్తే వాళ్ళు కలవరన్నమాట. కలుస్తారు. ఈ రోజులాగా నేను ఏదో ఒకటి చేసి ఆపకపోతే నా తమ్ముడు తన్ని కలుస్తాడు. అదే తన డ్రీమ్ గర్ల్ అని తెలుసుకుంటాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఎదిరించి దాన్నే పెళ్లి చేసుకుంటాడు. అలా జరగకూడదంటే